హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఐటెం గురించి మనం మాట్లాడుకుందాం. నేను సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేసినప్పుడు ఫస్ట్ క్లాస్లో ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు మీ లక్ష్యం ఏమిటి అని అడిగేటప్పుడు చెప్పాల్సి వచ్చిందనమాట. అందులో యాక్టింగ్ కోర్స్ అది. సో కొంతమంది నాకు చాలా కళ అంటే చాలా ఇష్టమని కొంతమంది, లేదా పేరు సంపాదించుకోవాలని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్తే ఒక వ్యక్తి చెప్పిన ఆన్సర్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అది ఎవరు ఊహించని ఆన్సర్. ఏమిటంటే, నాకు డబ్బు సంపాదించాలని ఉందండి బాగాను, అందుకని ఇందులో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని నేను యాక్టర్ని అయ్యి పెద్ద హీరోనయ్యి కోట్ల రూపాయలు సంపాదించాలనేది నా లక్ష్యం అని చెప్పాడనమాట. అది అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే డబ్బు సంపాదించాలి అనే అతని కోరిక గురించి అంత ఓపెన్గా చెప్పేసరికి చాలామంది ఊహించని విషయం అది. కానీ నిజానికి అందరి అంతరంగంలోనూ అదే కాంక్ష. అందరికీ డబ్బు సంపాదించాలనే లక్ష్యమే ఉంటుంది కదా. మీకు లేదా? మీకు కూడా ఉంటుంది. అంటే మనం ఏ పని చేసినా, ఏ వృత్తిలోకి వెళ్ళి, ఏ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకున్నా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత కష్టపడినా అంతిమ లక్ష్యం డబ్బు సంపాదన, అంతే కదా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, మీరు ఎందుకు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు అని అడిగితే దీనికి సమాధానం చాలామంది రకరకాలుగా చెప్తారు. కొంతమంది బ్రతకడం కోసం అని కొందరంటే, మరికొంతమంది సుఖంగా ఉండటం కోసం, ఇంకొంతమంది ఆర్థిక స్వాతంత్రం కోసం, ఇంకొంతమంది సక్సెస్ సాధించడం కోసం, ఇలా రకరకాలుగా చెప్తారు. బట్ బేసికల్గా డబ్బు సంపాదించడమే. దానికి ఎందుకు అనేదానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సరే, సుఖంగా జీవించాలని లేదా సక్సెస్ సాధించాలని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగితే మళ్ళీ వాళ్ళ నుంచి వచ్చే సమాధానాలు వేరువేరుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలే సంధించుకుంటూ పోతే చిట్ట చివరికి నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అని సమాధానం వస్తుంది. ఎస్, ఇది అసలైన ఆన్సర్. మనం ఏ పని చేసినా అల్టిమేట్గా మనకు కావాల్సింది ఆనందం కదా, రైట్. కాబట్టి ఈ అంతిమంగా మనకి అర్థమయ్యేది ఏంటంటే, డబ్బు సంపాదన యొక్క ముఖ్య లక్షణం ఆనందంగా జీవించటం. ఇది అర్థం చేసుకున్న తర్వాత మీకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది అని అడిగితే కొంతమంది నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నప్పుడు అంటారు. కొంతమంది నాకు ఒక పెద్ద కారు కొనుక్కోవాలని ఉంది, BMW కారు, అది కొనుక్కుంటే నాకు ఆనందం. ఇంకొక లేడీ, ఒక ఆవిడ, నాకు పెద్ద బంగారంతో వడ్డాణం చేయించుకోవాలని ఉంది అని అంటే ఆవిడకి వడ్డాణం దొరికితే ఆనందం. ఇలా మళ్ళీ కోరికలు రకరకాలుగా ఉంటాయి. ఆ కోరికలు తీరితే మాత్రం వాళ్ళకి ఆనందం వస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే ఈ సమాధానాలు, ఇలాగ వచ్చిన సమాధానాలన్నీ సమీక్షించుకుంటే మనం ఆనందంగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉండాలి, లేదా కొన్ని కోరికలు తీరాలి. అంటే మనకి మన ఆనందానికి మధ్య ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలన్నీ తీరినప్పుడే మనకి ఆనందం కలుగుతుంది, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారనుకుందాం. ఆ లక్ష్యం ఏమిటి? ఒక ఉద్యోగం సాధించటం, లేదా ఒక సొంత ఇల్లు కట్టుకొని అందులో ఉండటం. అప్పుడు ఆ లక్ష్యం అందుకునేసరికి మీకు ఆనందం కలిగింది. కానీ అక్కడ ఆగిపోతుందా అంటే అది ఆగదు. మరొక లక్ష్యం కొత్తగా వస్తుంది. అంటే ఒక కారు కొనుక్కున్నాడు అనుకుందాం ఉదాహరణకి, అతనికి ఆనందం కలిగింది. కానీ కొన్నాళ్ళకి మరి ఈ కొత్త మోడల్ కారు మార్కెట్లోకి వచ్చేసరికి అతను అది కొనాలనుకుంటాడు, ఇది అమ్మేసి. అంటే ఆనందం షిఫ్ట్ అవుతుందన్నమాట. ఇలా అలాగే ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటే సరిపోదు కదా, దానికి కాస్ట్లీ ఫర్నిచర్ కావాలని కోరుకుంటారు. ఫర్నిచర్ వచ్చిన తర్వాత మరొకటి ఇలాగా ఒక కోరిక తీరితే మరొక కోరిక. లక్ష్యాలు కూడా అలా మారిపోతూ ఉంటాయన్నమాట. ఆ లక్ష్యాలు మారిన తర్వాత చివరికి వచ్చే ఆనందం ఆవిరైపోతూ ఉంటుంది క్రమక్రమంగా. ఎందుకంటే ఏదైనా మనకు సాధించినప్పుడు వచ్చిన ఆనందం అది చిరకాలం ఉండదు కదా. అలాగే డబ్బు కోసం చేసే ప్రయత్నంలో చివరికి ఆనందం లంకెల బిందులు దొరుకుతాయని ఆశిస్తున్నారా? ఇప్పుడు ధనం ఆర్జించి కోటీశ్వరుడు అనిపించుకున్న వారి ముఖాలు చూడండి. వారికి కోట్లాది రూపాయలు ఉండొచ్చు, కానీ వారి ముఖాల్లో ఆనందం కనిపించదు. ఈ తమాషా కనిపించట్లేదా? మీరేమో అంతులేని డబ్బు ఉంటే ఆనందం వస్తుందని అనుకుంటున్నారు, కానీ మీ కళ్ళ ముందేమో ముఖంలో ఆనందం లేని కోటీశ్వరుడు కనిపిస్తున్నాడు. డబ్బుతో అన్ని సుఖాలు ఆనందం వచ్చేటట్టయితే ఆయన ఎందుకు విచారంగా ఉంటున్నాడు? కాబట్టి డబ్బు తనంతట తాను ఏది తెచ్చిపెట్టదో. డబ్బుకు తోడు మీరు ఉండాలి. మనిషి మంచి ధోరణి కలిగి ఉండాలి.
ధనలోకంలో దీంతో సరిపెట్టుకుందాం, లేదా ఇదిగో ఇది ఇలా జరిగిన తర్వాత ఆగుదాం అనే పదం ఉండదు. మీ ధనయోనంలో మీ ధనం కోసం మీరు చేసే ఈ ప్రయాణంలో ఎక్కడికక్కడ ఆనందం పొందుతూ ఉండాలి. డబ్బుకు సంబంధించిన మరొక మహత్తరమైన రహస్యం మీకు చెప్తాను. జీవితంలో భారీగా పెరిగి అతి పెద్దదిగా చూపే లక్షణం డబ్బుకుంది. అది ఓ మూల మనోభావాలను అలా పెంచుతూ ఉంటుంది, పలు రెట్లు పెరిగేలా చేస్తుంది. మీ మూలభావం ఆనందం అయితే డబ్బు వల్ల మీ ఆనందం కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. మీ మూలభావం అశాంతి, అభద్రత, విషాదం అయితే డబ్బుతో పాటు అవి పెరుగుతాయి. మనోభావాలు అనేవి మీ మెదడులో, మీ చూపులో, మీ గుండెల్లో ఉంటాయి. అయితే వాటిని మీ చేతలతో నియంత్రించుకోవచ్చు. కాబట్టి ఒక ఆయన దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి అతను బాగా ఆనందంగా ఉన్నాడని అర్థం కాదు. ఆనందంగా ఉన్నాడు కాబట్టి డబ్బు ఉంది అని అనుకోవచ్చు. సో ఇలాగా డబ్బు మనకి పూర్తిగా ఆనందాన్ని ఇచ్చే ఐటెం కూడా కాదు. బట్ ఆనందం రావడానికి కావలసిన వస్తువులను సమకూర్చుకోవడానికి డబ్బు మనకు కొంతవరకు ఉపయోగపడుతుంది. అల్టిమేట్గా మనం మైండ్ని మనం ఎలా కండిషనింగ్ చేసుకుంటున్నామో దానిని బట్టి మనకి అంతిమ లక్ష్యమైన ఆనందం లభిస్తుంది. అందుకే సన్యాసులు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఏమీ లేని బిచ్చగాడు కూడా ఆనందిస్తూ ఉంటాడు. అలాగే పసిపిల్లవాడు కూడా బోసి నవ్వులతో ఎంత ఆనందంగా ఉంటాడు. అక్కడ డబ్బు ప్రస్తావన లేదు కదా. అలా ఉంటుందన్నమాట ఆనందం అనేది. కాబట్టి డబ్బు ఒకటే కాదు, మనకు కావాల్సింది అనేక మనోభావాలు మనం మెయింటైన్ చేసుకుంటే ఆనందం అనేది అపరిమితంగా వస్తుంది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డబ్బు కావాలి అనే వ్యామోహం నుంచి కొంచెం బయటపడండి. అయితే ధన్యవాదాలు. నాగేంద్ర వేపూరి.